హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్. టుడే నా ఫస్ట్ ట్రావెలింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. కుకింగ్ వీడియోసే కాకుండా ట్రావెలింగ్ వీడియోస్ కూడా చేయండి అని చాలా మంది అడుగుతున్నారు. ఇక నుండి రెసిపీస్తో పాటు మంచి మంచి ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా పెడుతుంటా. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డన్. ఓకే, ఈరోజు అయితే మనం వచ్చేసాం కాశ్మీర్లో ఉన్న పహల్గామ్. ఫస్ట్ డే గుల్మార్గ్ చూసొచ్చాం. సెకండ్ డే దూద్ పత్రి సూపర్గా ఎంజాయ్ చేసాం. థర్డ్ డే శ్రీనగర్లో తిరిగాం. ఫోర్త్ డే శ్రీనగర్ నుంచి పహల్గామ్కి 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్తున్నాం. గుల్మార్గ్ దూద్ పత్రి కంటే పహల్గామ్ కాస్త దూరం అని ఎర్లీ మార్నింగ్ 6కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ ఇక్కడ చలికి లేచేసరికి 7 అయింది. ఇంకా త్వరగా రెడీ అయ్యి 8 కల్లా స్టార్ట్ అయ్యాం. ఈ చలికి అసలు టైం కూడా తెలియట్లే, ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ వెళ్తున్న హార్సెస్ అన్నీ పహల్గామ్కే అనుకుంటా. బైసరన్ వ్యాలీకి వెళ్ళాలి. దాన్నే మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, అది జీలం రివర్ యొక్క ట్రిబ్యూటరీ. మేము డిసెంబర్ మంత్కి వెళ్ళాం, అప్పుడైతే వాటర్ ఏం లేదు. పహల్గామ్కి వెళ్ళే దారిలోనే చాలా యాపిల్ గార్డెన్స్ కూడా ఉంటాయి. కాసేపు యాపిల్ గార్డెన్లో కూడా స్పెండ్ చేసాం. డిసెంబర్ మంత్కి సీజన్ లాస్ట్ అయిపోతుంది. ఆగస్ట్ సెప్టెంబర్ మంత్లో అయితే ఫుల్ క్రాప్ ఉంటుందంట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ కూడా ఉన్నాయి. గోల్డెన్ యాపిల్, గ్రీన్ యాపిల్ లాంటివి. లేటుగా లేవడంతో ఫుల్ ఆకలేసేసింది, ఏం తినకుండా వచ్చేసా. అప్పుడు యాపిల్ గార్డెన్లో ఉన్న ఒక ఫార్మర్ తన ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న బ్రెడ్ పీసెస్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. అలానే వాళ్ళ ఓన్ బ్రాండ్తో యాపిల్ జామ్స్, యాపిల్ సైడర్, లోటస్ పికిల్ ఇలా చాలా ఉన్నాయి. రేట్స్ కూడా చాలా తక్కువ. అవి తీసుకుని వచ్చేసాం. నెక్స్ట్ ఇదే రూట్లో సాఫ్రాన్ తీసుకుందామని ఒక షాప్కి వెళ్ళాం. కాశ్మీర్లో ప్యాంపూర్ అనే విలేజ్లోనే ఒరిజినల్ సాఫ్రాన్ దొరుకుతుంది. ఆ విలేజ్లోనే పండిస్తారు. 1 kg సాఫ్రాన్ కాస్ట్ 3 lakh rupees. మేము ఒక 5 grams తీసుకున్నాం. అలానే డ్రై ఫ్రూట్స్ కూడా టేస్ట్ చేయమని ఇచ్చారు, అవి కూడా తినేసి వచ్చేసాం. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం పహల్గామ్కి. ఈ బోర్డు చూసారా, వెల్కమ్ టు శ్రీ అమర్నాథ్ జీ యాత్ర 2024 అని ఉంది కదా. ఈ యాత్ర 2025లో జూలై 3rd నుండి స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా అయితే పహల్గామ్ వచ్చేసాం. ఇక్కడ నుండి కార్స్ వెళ్ళాం. బైసరాన్ వ్యాలీకి వెళ్ళాలంటే ఓన్లీ హార్సెస్ ఉంటాయి. ఇవి హార్సెస్ కాదు, మ్యూలు. ఫస్ట్ టైం ఎక్కుతున్నా. ఎక్కేటప్పుడు మాత్రం ఏదో ఫ్రీడమ్ ఫైటర్లో ఎక్కేసాను, కానీ చాలా భయం వేస్తుంది అది నడుస్తుంటే. అలా అని చాలా జాలేస్తుంది దాన్ని చూస్తుంటే. మమ్మల్ని మోస్తూ అది పైకి ఎలా ఎక్కుతుందో పాపం. బై మిస్టేక్ చిన్న స్లిప్ అయినా కానీ మా తలలు బద్దలయ్యేవి. అన్ని రాళ్ళు ఉన్నాయి అక్కడ. నాతో పాటు ఒక హార్స్ గైడ్ కూడా వస్తున్నారు. వీళ్ళు మనకి ఆన్ ద వే వ్యూ పాయింట్స్ చూపిస్తూ ఉంటారు. దట్టు ఈ వేలో కొంతమంది పీజియన్స్, ర్యాబిట్స్ పట్టుకుని నించుంటారు. మనం అడగకుండానే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తారు. ఎంతో కొంత టిప్ ఇవ్వమని అడుగుతారు. అది కూడా 1 వే ఆఫ్ ఇన్కమ్ సోర్స్ వాళ్ళకి. మనం కింద స్టార్ట్ అయిన విలేజ్ అది. అక్కడి నుంచి ఇంతవరకు వచ్చాం. ఫైనల్గా వచ్చేసాం. హార్సెస్ ఇక్కడ దిగిపోయి లోపలికి వెళ్ళాలి. చుట్టూ ఫుల్గా పైన్ ట్రీస్ విత్ మెయిన్ గేట్ ఉంటుంది. ఎంట్రన్స్ లో ఆర్చ్ ఒకటి ఉంటుంది. పక్కనే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. మా హస్బెండ్ 30 rupees టికెట్ తీసుకోవడానికి 500 ఇచ్చి చేంజ్ తీసుకోవడం మర్చిపోయారు. ఆ మంచి ఆయన ఎవరో గానీ పిలిచి మరీ ఇచ్చాడు. ఇక లోపలికి అయితే వెళ్దాం పదండి. లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మ్యాగీ పాయింట్ ఉంటుంది. బయట దొరికే 10 రూపాయల మ్యాగీ ఇక్కడ 100 రూపాయలకి అమ్ముతారు. దీన్నే మినీ స్విట్జర్లాండ్ అంటారు. మేము వెళ్ళినప్పుడు ఈ ప్లేస్లో పెద్దగా స్నో లేదు. పైకి వెళ్ళాక కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాం. అనుకున్నంత ఏం లేదు. యాక్చువల్లీ ఈ గ్రౌండ్ అంతా గ్రీనరీగా ఉండాలి. టూరిస్టులు పెరిగిపోయి దాన్ని ప్లే గ్రౌండ్లా చేసేసారు ప్లెయిన్గా. అలానే ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ లైక్ బబుల్ వాక్, జిప్ లైనర్ లాంటివి ఉన్నాయి. అలానే ఇక్కడ ఈ టెంట్లో కాశ్మీరీ ట్రెడిషనల్ వేర్స్ ఉంటాయి. వేసుకోవాలనిపిస్తే అది రెంటల్కి ఇస్తారు. నేనైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అలానే బుజ్జి మేకలు, పీజియన్స్, గొర్రెపిల్లలు ఉన్నాయి. ఇది చూసారా ఎంత ముద్దుగా ఉందో, చిన్నగా, హెయిర్ ఎక్కువగా. దీన్ని చూసాక నా స్వెటర్ కూడా దీని నుండే తయారు చేశారేమో అనిపిస్తుంది. రీసెంట్గా జరిగిన పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఇక్కడే జరిగింది. దారుణంగా అమాయకులైన 27 మంది టూరిస్టులను చంపేశారు. కనిపిస్తున్న పైన్ ట్రీస్ బ్యాక్ నుండే వాళ్ళు వచ్చారంట. కాశ్మీర్లో అడుగడుగున ఆర్మీ ఫోర్స్ కనిపించారు, కానీ ఇక్కడ మాత్రం మాకు కింద నుంచి పై వరకు వచ్చే దారిలో ఎక్కడా కూడా కనిపించలేదు. ఇందాక చూసారు కదా కింద నుంచి పైకి రావడానికి ఎంత టైం పడుతుందో. అటాక్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కూడా త్వరగా అందదు. చిన్నప్పటి నుంచి న్యూస్లో, మూవీస్లో చూసి మనకి కాశ్మీర్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడింది. కానీ కాశ్మీర్ వచ్చి చూసిన తర్వాత టూరిస్టుల పట్ల లోకల్ కాశ్మీరీస్ చూపించే వాళ్ళ కైండ్నెస్ చూసి మా పర్స్పెక్టివ్ మారింది.
ఎవరో ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థలు చేసిన దానికి లోకల్ కాశ్మీరీస్ ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఈ అటాక్ చేసిన ప్రతి టెర్రరిస్ట్ కి త్వరలోనే శిక్ష పడాలని కోరుకుంటూ మై డీప్ కండోలెన్సెస్ టు ఫ్యామిలీస్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ పహల్గామ్ అటాక్. జై హింద్.